మన కరకంబాడి పంచాయతీలో గత కొన్నేళ్లుగా జరిగే అవినీతి మీద విచారణకి వచ్చింది డిఎల్పిఓ కమిషన్. కాబట్టి ఈ సందర్భంగా ఇక్కడ స్థానికంగా కరకంబాడి పంచాయతీ, తారక రామనగర్ ఈ ప్రాంతాల్లో ప్రజా సేవ చేస్తూ పనిచేస్తున్న రాజశేఖర్ మనతో ఉన్నారు. అభివృద్ధి సంఘం సంబంధించిన నాయకులు. చెప్పండి, మీరు ఏం అడగాలనుకుంటా ఉన్నారు అధికారిని? మేము ఈఓ పైన వచ్చినటువంటి ఫిర్యాదు ప్రకారం నిన్న వచ్చి వాళ్ళ మా కంప్లైంట్ పెట్టినటువంటి మా సంతోష్ గారి ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. అయితే ఆ విచారణ సరైనది కాదని మా అభిప్రాయం. ఎందుకంటే సాక్షులుగా పన్ను 30,000, 40,000 ఇచ్చినటువంటి వాళ్ళు కూడా ధైర్యంగా వచ్చి మేము ఇచ్చామని చెప్తున్నాను. రెండవది అథారిటీగా ఒక 3 అంటే 2023లోనూ అట్లా పన్ను కట్టేసి 15 ఏళ్ళకి పన్ను కట్టిన వాళ్ళది దాని ఆన్లైన్లో లేదని చెప్పి వీళ్ళ సమక్షంలో నిరూపణ అయింది. అయితే వీటన్నిటిపైన ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదనేటువంటిది ఇక్కడున్నటువంటి ఈ పంచాయతీలో ఉన్న ప్రజల అభిప్రాయం, మా అభిప్రాయం కూడా. రెండవది, ఈ విచారణ ఇంకా పూర్తిగా లోతుగా విచారణ చేసి 2 కోట్లకి లెక్కలు లేవనేటువంటి విషయం బాగా అర్థమైపోతుంది. ఆయన సీరియస్గా మందలించే ప్రయత్నం కూడా చేయలేదు నేను వచ్చినటువంటి అధికారులు. ఎందుకంటే ఆయన ఇంకా నాకు 10 days టైం కావాలని, అంటే ఇప్పుడు 2 ఏళ్ళు అయింది ఆయన ఇక్కడ దాటేసి 1.5 సంవత్సరం అవుతుంది. ఇప్పటికి లెక్కలు ఇవ్వకపోవడం ఒక పెద్ద తప్పు. దానిపైన ఆయన పైన చర్య యాక్షన్ తీసుకోవాలా. రెండోది, బిల్ బుక్లు అవన్నీ కూడా ఇంకా హ్యాండ్ ఓవర్ చేయలేదు, ఆడిట్కి ఇచ్చామని చెప్పి నిన్న వాళ్ళ ముందరే చెప్పడం వీళ్ళు దాన్ని సమర్థిస్తున్నట్టుగా మాకు అనిపించింది. కాబట్టి మేము ఈ పంచాయతీలో రావాల్సినటువంటి ఎంతైతే అవినీతి జరిగిందో దాన్నంతా కూడా బయటకు పెట్టాలా. ప్రజలందరూ కూడా ఇట్లాంటి అవినీతికి పాల్పడకుండా ఉండాలంటే అధికారులు సిస్టమేటిక్గా ఉండాలా, వీళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఈరోజు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇంటి పన్నుల విషయంలో నేను చెప్పారు. ఆయన వచ్చాక ఇప్పుడు ఈ వివోలు వీళ్ళందరూ చెప్తున్నారు ఏమని, మేము ఇది కాదు, మేము వాళ్ళ పేరుతో ఉంటే ఇస్తాము, లేదంటే వీళ్ళ పేరుతో ఉంటే ఇస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది. కాబట్టి అట్లా కాకుండా కేవలం పూర్తిగా వాళ్ళ పేరుతో ఉన్నటువంటి ఎవరైతే డాక్యుమెంట్స్ ఉంటాయో అదేవిధంగా వాళ్ళ పేరుతో ఏదైతే మార్చుకునేటువంటి ప్రయత్నం ఉంటుందో వాళ్ళ పేరుతో ఖచ్చితంగా హౌస్ ట్యాక్స్ ఇవ్వాల్సిందే అని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఈ విషయాలంతా గ్రామ సభలో అడగలేదా? ఎందుకు ఒక సంవత్సరం తర్వాత ప్రతి గ్రామ సభలో అడుగుతున్నాం, హౌస్ ట్యాక్స్ మీరు వసూలు చేయండి, దాని తర్వాత ఎవరికైతే ఆన్లైన్లో లేదో ఆన్లైన్ చేయండి, ఇంకా ఎవరికైతే ఆన్లైన్లో ఉంటుందో అవన్నీ కూడా చేయండి అని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. దీని ప్రకారం వాళ్ళు మాకు ఇప్పుడున్నటువంటి ఈఓలు కానీ వీళ్ళు కానీ చెప్తున్నారు తీర్మానాలు కూడా చేస్తామంటున్నారు. అయితే తీర్మానాలు చేసినటువంటి అమల్లో ఉన్నాయా లేదా అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు అమల్లో లేవు. గ్రామ సభ తీర్మానాలు చేస్తున్నారు కదా, అది అమలు అవుతుందా? అది అమలై ఉంటే ఇంత డీప్ వాళ్ళ ఆ లెవెల్లో అధికారులు వచ్చి ఇక్కడ విచారణ చేపట్టారు. కాబట్టి కేవలం ప్రజల ముందర ఉన్న రికార్డు రాయడం, వాళ్ళు వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి దీనిపైన ఉన్నతాధికారులు వెంటనే సీరియస్గా యాక్షన్ తీసుకోవాలా. వివో రామాంజన రెడ్డి గారు అయితేనేమి, లేదంటే ఉన్నటువంటి యూసుఫ్ ఖాన్, రామాంజన రెడ్డి గారు ఈ ప్రాంతం నుంచి వెళ్ళినా కూడా యూసుఫ్ ఖాన్ ఉన్నటువంటి ఆయన ఉన్నటువంటి పీరియడ్లో పనులు వచ్చాయి ఆయన పేరుతో. కాబట్టి దీనంతా కూడా అంటే ఆయన చేసిన తప్పని ఈయన అవకాశంగా ఉపయోగించుకున్నట్టు కనపడతా ఉంది ఇక్కడ. కాబట్టి వీటన్నిటిపైన పూర్తి విచారణ జరిపి పేదవాళ్ళకి న్యాయం చేయాల్సిందిగా ప్రధానంగా. ఆయన ఉండేటప్పుడే డూప్లికేట్ పన్నులు వచ్చినాయని చెప్పి ప్రచారం జరుగుతూ ఉంది, నిజమేనా? ఆయన రామాంజనేయులు రెడ్డి ఉండేటప్పుడే? లేదు. మోతీ గారు వచ్చిన తర్వాత ఈఓ గారు, వీళ్ళిద్దరికంటే ముందు ఈఓ గారు మోతీ గారు వచ్చిన తర్వాత ఆమె అప్పుడు 100 పన్ను సంపూర్ణంగా కొంతవరకు పన్నులు ఇవ్వడం మొదలుపెట్టింది. దాని తర్వాత ఆమె ఉండేటప్పుడు ఇంతమంది పన్ను హౌస్ ట్యాక్స్ వేయలేదు, సగమే వేశారు. దీని తర్వాత రామాంజన రెడ్డి గారు ఉన్నటువంటి పీరియడ్లో దాదాపుగా విపరీతంగా పన్నులు కట్టించే ప్రయత్నం చేశారు. అయితే దీంట్లో తక్కువ శాతం అర్హులైనటువంటి వాళ్ళకి తక్కువ శాతం ఇచ్చారు, అనర్హులుగా ఉండి లేదంటే ఇంకా వేరే రకంగా వేరే రూపాల్లో చాలా మందికి ఇచ్చారు. ఇంకా కొన్ని అయితే ఇప్పుడు వరకు ఆన్లైన్లో పెట్టలేని పరిస్థితి. అప్పుడు లంచం తీసుకొని ఇచ్చినారని చెప్పి ప్రచారం ఉంది. ఖచ్చితంగా దాంట్లో 103% దాంట్లో డౌటే లేదు. అది కూడా నిన్న నిరూపణ అయింది కదా, ఉన్నతాధికారులతో నిరూపణ అయింది. కాబట్టి దానిపైన ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తాం. మనం చూసాము మొత్తం మీద ఈ పంచాయతీలో పంచాయతీరాజ్ వ్యవస్థ చట్టం ప్రకారం మన గ్రామ సభలో జరిగిన తీర్మానాలన్నింటినీ కూడా అమలు చేయాలి. ఎందుకంటే ఈ పంచాయతీరాజ్ వ్యవస్థలో అసలు అత్యున్నతమైంది గ్రామ సభ. ఈ గ్రామ సభలో తీర్మానాలను చేసి దాచిపెట్టేస్తున్నారు. ఇంటింటికి పన్నులు వసూలు చేయడం కాకుండా ఇక్కడికే వచ్చిన వాళ్ళకు కూడా పన్నులు వసూలు ఇవ్వడం లేదు. ఎవరైతే వాళ్ళకి చేతికి ముట్ట చెప్పి అదనంగా 20,000 రూపాయల నుండి 30,000 రూపాయల దాకా ఎవరు ఇస్తారో వాళ్ళకి మాత్రమే పన్నులు ముట్ట చెప్పినట్టు ప్రచారం పెద్ద ఎత్తున సాగింది. నిన్న రుజువైందని చెప్పేసి రాజశేఖర్ గారు చెప్పుకొని రావడం మనం చూసాం. విచారణలో
లోపల జరిగిన క్లిప్స్ కొన్ని. అంటే ఎప్పుడైనా నా సంతకం పోర్చరీ నాకు ఎప్పుడైనా పెట్టు జమ్ముని కేసు మేము వాళ్ళని చూసి యూసుఫ్ ఖాన్ సార్ అని ఇక్కడ ఉండేది, ఇప్పుడు యూసుఫ్ ఖాన్ సార్ ఇక్కడ ఉండేది పంచాయతీ సెక్రటరీగా. మీకు ఎప్పుడు ఇప్పుడు తెచ్చిన పని అంటే అన్న నేను సాయంత్రం ఇచ్చాను ఈ డబ్బులు ఈరోజు పొద్దున్న తెలిసి ఇచ్చాను. సరే నేను నాకు డౌట్ వచ్చి నేను ఇక్కడికి వచ్చి గ్రామ సభ కోసం చెక్ చేయించాను. ఏమో ఇది ఆన్లైన్లో ఉంది అంటే ఉంది, ఇది కొడితే ఆన్లైన్లో ఉంది. మీకైతే చాలా కొట్టాను మీకు చాలా సార్లు కూడా గ్రామ సభలో ప్రత్యేకంగా కూడా చెప్పినాను సార్ మీకు మీ మీద ఫోర్జరీ నేనైతే పెట్టలేదు అంటున్నారు. అయితే ఫోర్జరీ కేసు పెట్టాలి, యూత్ చూడాలి కదా. ఇప్పుడు వార్డ్ నెంబర్ కాసినా సార్ కాసి అంటే సన్నగా లాగా ఉండే డూప్లికేట్ తయారైతాయి, అది వేరే విషయం. కానీ ఆన్లైన్ కావడం అనేది సీరియస్ అయితే ఎదురాలు పని ఆన్లైన్ అయ్యే అవకాశం లేదు. అది చేసుకున్నప్పుడు ఏదో వాళ్ళు మీ ఆడ ఇదే జీవనోపాధి సార్, వాటికి వేరే పని లేదు, ఇదే జీవనోపాధి. ఏమి ఫోర్జరీలు ఈజరీలు చేయడము, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం అది ఆన్లైన్లో ఉండవు. అది ఇంకా మా దృష్టికి వస్తే ఏదైనా కేసులు పెడతాం మేము ఉద్దేశంతో మనం ఇచ్చాం. నర్సరీ పోయి వేరేది నర్సరీ కంటే సరే మంచిది పని కదా, బాగుంటుంది. మన కాలనీలో నర్సరీ ఒకటి ఏర్పాటు చేస్తే శ్యాంబాయ్ అని ఆయన పైన ఇస్తుంది పేపర్ తీసుకో.